ఇవన్నీ గడుపుకుంటూ వస్తున్నాం మా పిల్లగాళ్ళని. హాస్టల్ వేయటం, అక్కడ కస్తూరి హాస్టల్ ఉంది, కస్తూరి హాస్టల్ వేసినాం మా పిల్లని. ఒక అమ్మాయిని పెళ్లి చేసినాం. ఎట్లనంటే మా బతుకు మేము మా గుడిసె కట్టుకొని ఆ 100 గజాలల్లో స్థలం ఇచ్చిరు కదా, ఈసారి ఇచ్చిండు మాకు. ఇక్కడ ఉంది కదా, దీని మీద ఉంది కదా, కల్వల రాజారాం గారు భూదాన్ ట్రస్ట్ కు దానం చేసిన 62.7 ఎకరాలు పేదల కోసమే ఆచార్య వినోబా భావే అనే ఆయన మీకు దానం చేసిండు. ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందమ్మా? ఇది 14 సంవత్సరాలు అవుతుంది సార్. చెట్లు నరుక్కున్నాం, ఇట్లాంటి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సార్, అన్ని నరుక్కున్నాం, మంచిగా భూమి చేసుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ లేదు సార్ ఆడ, మేము పనికి వెళ్ళినాం. అప్పుడు అలా పని చేయడానికి రారమ్మంటే అప్పుడు మాకు గుట్టలు అక్కొని ఇవన్నీ చెట్లు అక్కడ వెళ్ళట్లేదు సార్. అయితే ఆడ పని చేసుకుంటా, ఈ కలెక్టర్ ఆఫీసులో పని చేసుకుంటా ఆ ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు కట్టుకున్నాక అది మంచిగా లెవెల్ అయినాక కలెక్టర్ ఆఫీస్ అయినాక మా ఇల్లు పేదోళ్ళ ఇల్లు అని మాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. మా ఇల్లు కూలగొట్టారు సార్. అసలు నోటీస్ అనేది ఇవ్వలేదా? అసలు నోటీసే లేదు. మా ఇల్లు పంచనామా చేసినా కానీ ఆ పంచనామా కాగితం కూడా మాకు ఇయ్యలే. మీద అట్లాటోళ్ళు మీడియా వాళ్ళు అమ్మ మీగో మీ ఇల్లు ఇగో ఇదమ్మా ఇదని మాకు వాళ్ళ ఆధారం ఇచ్చిపోయారు. వాళ్ళు ఇయ్యలే సార్. మొత్తం ఇల్లు ఈడియా తీసుకుంటూ పోయిండు. పోండి, మీకు ఎక్కడ స్థలం ఉందో మీ చుట్టాల ఇళ్ళకి, మీ పక్కాల ఇళ్ళకి, మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పోయి ఉండ్రి, కిరాయిలో పోరమ్మా అన్నారు. అంబేద్కర్ భవనంలో ఒక 500 మంది ఉన్నారు సార్. 500 మంది బయటకు వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకి లేవు సార్. ఈ అంబేద్కర్ భవనాల్లో ఉన్న వాళ్ళకి లేదు సార్. బయట వచ్చిన వాళ్ళకి, బయట అరువులు కాని వాళ్ళకి, వాళ్ళ తరపు వాళ్ళకే వచ్చినాయి సార్. మాకు అసలు ఈయనలే ఒక 70-80 మందికి మా వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు చెప్తారు కదా సార్. ఇప్పుడు నా పక్కన ఎవరున్నారో సర్వీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నీ ఇంటి అంటే నేను ఉంటా, నాకు 4 తెలిసి ఉంటుంది. నా పక్కన ఎవరున్నారో వాళ్ళని కలిపి కూడా తెలుస్తుంది సార్. ఇప్పుడు ఆమెను చెప్పవాను చెప్తుందా? చెప్పలేదు. మేము చెప్తాం, మాకు అక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి. మీలాంటయ్యా మీడియా వాళ్ళు మాకు ఆధారాలు ఇచ్చారు. అమ్మ వాళ్ళు ఏడ్చారు సార్, పోలీసు వాళ్ళు కూడా ఏడ్చారు. అంటే ఇప్పుడు మీకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ బాధితులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చిర్రు అమ్మ, అందరికి ఎన్ని గజాలు కేటాయించారు? అప్పుడు 100 గజాలు సార్. 100 గజాలు రాళ్ళు బాతి మాకు స్థలం ఇచ్చి మంచిగా రోడ్లు వేసి మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోరమ్మా. భూదాన బోర్డు మాకు పట్టాలు ఇచ్చారు. కట్టుకోరమ్మా, మీ ఇల్లు ఆడిపోదు, మీ ఇల్లు పోవు, కట్టుకోరన్న. మేము కట్టుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ కూడా మమ్మల్ని వచ్చి కూలగొట్టలేదు సార్. కూలగొడితే మేము కట్టపోదు. ఇంకా ఒక్కరోజు కూడా మీరు కూలగొట్టకుని మీకు లేదని అనలే సార్. ఈ ప్రభుత్వంలో ఎవరు ఇట్లా అనలేదు. ఈ 950 ఇండ్లు మొత్తం కట్టుకున్నాం. కేసీఆర్ అన్న దండం పెట్టాలి, మా అయ్య ఆడుండో కానీ మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. నాకు రేవంత్ అన్న మీద కూడా కోపలేదు. ఎందుకంటే కేసీఆర్ అన్న నీళ్ళు ఇవ్వలే, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, మాకు పట్టాలు ఇవ్వలేదని మేము కాంగ్రెస్ని గెలిపించినాం. రేవంత్ రెడ్డిని గెలిపించినాం, తుమ్మల నాగేశ్వరరావుని గెలిపించినాం, బట్టి విక్రమార్కని గెలిపించినాం, బొమ్మలేడ్సిని గెలిపించినాం. 3 మంత్రుల్లో గెలిపించినాక మాకు మా ఇల్లు కొలగొడితే ఎంత బాధ ఉంటుంది సార్, ఎంత బాధ ఉంటుంది సార్. మా కడుపు మండిపోతుంది. మేము వస్తుంటే కూడా మమ్మల్ని పోలీసులు ఆఫ్ చేసింది సార్. మేము ఇంత దూరం వచ్చినాం, మాకు ఏ నాయకుడు కూడా సాయం చేయట్లేదు. ఎవరు కడిపో మా ఇల్లు పంచనామా చేసిండు. ఇట్లా మీడియా వాళ్ళు ఇచ్చారు మాకు. అమ్మ ఇగో నీకు ఇది ఇచ్చినాం అని మాకు మీడియా వాళ్ళు ఇచ్చారు. అంటే ఇప్పుడు మీకు 100 గజాలు కేటాయించారు, 14 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నామని అంటున్నావు కదా, దానికి సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉన్నాయి సార్. ఆ రోజు మీ దగ్గరికి అధికారులు ఎవరైతే కూలగొట్టడానికి వచ్చారో వాళ్ళకి మీరు మీ దగ్గర ఉన్న పత్రాలు చూపించలేదు? అసలు చింపేసి మంచి కావు డూప్లికేట్ అని చింపేశారు. చూడకుండానే చించేసారా? చూసి చించేసారు? చూసి చించేసారు, చూడకుండా చించేసారు. ఇక్కడ ఏమి లేవు. ఇవన్నీ కలెక్టర్ గారే అంటుండు. నిన్న కూడా పోయి ఇచ్చినాం. కలెక్టర్ గారికి ఏ 10 ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఏ 10 ఇచ్చినాం. మొత్తం బత్తాలు కడేసారు. మాకు ఏ ఆధారు కూడా ఇవ్వట్లేదు. ఏమన్నారు కలెక్టర్ గారు? కావచ్చు మా 310 ఇంకా 50 ఎకరాలు ఉంది సార్. 50 ఎకరాలు కూడా వాళ్ళు ఆక్రమించుకోరు. ఆ స్థలం మీకు లేదు, మీకు అసలు స్థలమే లేదు అంటారు సార్. మేము ఎడుకోవాలి, రోడ్ల మీద ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారమ్మా ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడ ఉన్న బాధితులు అందరూ కిరాయికుంటారు. ఏడ దోసిన వాళ్ళ కాడ అలా కిరాయి పోయారు. ఇట్లా మీడియా అన్నప్పుడు మరి ఏదైనా ఖాతాలు ఇవ్వాలన్నప్పుడు మళ్ళీ అందరం ఒక్కడ కూడి ఇచ్చి ఇక అమ్మలక్కలు ఉంటారు కదా, ఎవరో కొద్దిగా సాయం చేస్తారు సార్. మాకు సాయం చేస్తే వండుకొని తింటున్నాం. మరి ఇక్కడ హైదరాబాద్ వరకు మీరు వచ్చిర్రు అంటే బాధితులందరూ నిన్న వచ్చేటప్పుడు పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు అడ్డుకున్నారమ్మా? అడ్డుకోవటమే సార్. మమ్మల్ని 10 మంది పోయారు జైలుకు కూడా. జైలు కూడా తీసుకెళ్ళారా? అంటే ఇక్కడికి వస్తారని తెలిసి వాళ్ళు తెలిసినాకనే పట్టుకొని పోయారు. మేము ఆడవాళ్ళం వాళ్ళందరం పరారయ్యి అటు ఆడిపోయి అక్కడొకరు బస్సు ఎక్కుకుంటూ వచ్చినాం. మమ్మల్ని ఎక్కనియలేదు. మీరు పోయేది లేదన్నారు. రేవంత్ రెడ్డి తెలియదా?
బొమ్మలాడి సీని తెలియదా తుమ్మల నాగేశ్వరరావు తెలియదా వాళ్ళు ఇల్లు కట్టుకురు వాళ్ళ ఇల్లు కూలగొట్టొద్దని కట్టుకున్న ఇల్లు వాళ్ళని కూలగొడతారా ఆ ఇల్లు కూలగొడితే కట్టిన ఇల్లు పట్టిన పోయి కూలగొడితే ఎంత బాధ్యత ఉంటుంది ఇల్లు ఎడిపోవాలి నీ పేదోళ్ళవేగా నువ్వు పేదరాజ్యం అన్నావు నువ్వు పేదోళ్ళం అన్నావు నీ పేదోళ్ళు ఎడిపోయారు మమ్మల్ని ఏం చేస్తున్నావు మేము ఓటు వేసి గెలిపించినావు మాకు పార్టీ మారితే మా ఇంట్లో పట్టాలు వస్తాయని వేసినాం ఓటు వేసినాం రేవంత్ రెడ్డి అన్న నీకు ఓటు వేసినాం నీ మీద మాకేం ఖర్చలేదు మేము హైదరాబాద్ వచ్చినాం మాకు ఇళ్ళ స్థలం ఇచ్చిందాక మేము పోవన్నా మేమందరం మందు దాయిసి వస్తాం ఇక్కడ అది మాకు ఎక్కడన్నా ఉందా ఒక 100 గజం మేము ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం 100 గజాలలో ఇంద్రమ్మ ఇల్లు కట్టించినాం రేవంత్ రెడ్డి అన్న చెప్పితే మేము అసలు ఆ చోటు జోలికే పో గవర్నమెంట్ అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు వేరే దగ్గర కూడా వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి ఇక్కడ కొంతమంది అక్రమంగా వచ్చి కట్టుకున్నారు వాళ్ళే మాత్రమే కూల్చేసినాం అని చెప్పిన సందర్భం కూడా ఉంది కదమ్మా అప్పుడు ఇల్లు ఏవైతే మీకు వాళ్ళకు భూములు కూడా ఉన్నాయి సారు భూములు ఉన్నాయి 4-5 ఫ్లాట్లు ఉన్నాయి మళ్ళీ 2-3 స్టేర్లు ఇల్లు ఉన్నది అవన్నీ ఉన్నాయి సార్ వాళ్ళకి వచ్చింది మాకు అసలు ఏమీ లేదు సార్ మేము చూస్తాను మా అవతారం చూస్తే కనీసానికి ఒంటి మీద ఒక తులం బంగారం కూడా లేదు సార్ అంత పేదవాళ్ళం మేము ఇంతకు ఫైనల్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారమ్మా మాకు ఆ స్థలం ఇచ్చి ఆ స్థలాలే పూలగొట్టిన ఇంట్లోనే ఆ స్థలం ఇచ్చి ఇళ్ళ పట్టా ఇచ్చి మాకు ఇందిరమ్మ ఇల్లు చేయాలి ఇందిరమ్మ ఇల్లు అన్న పట్టా ఉన్నదా ఎక్కడన్నా ఉన్నదా మాకు అసలు ఏడనన్న లేదు ఇందిరాగాంధీ అంటే మాకు అభిమానం రాజీవ్ గాంధీ అంటే అభిమానం సోనియా గాంధీ అంటే అభిమానం ఆ అభిమానంతోనే ఓటేసి ఒకవేళ మీరు అనుకున్నట్టుగా అక్కడ మీకు ఎక్కడైతే కూలగొట్టారో అక్కడ ఇల్లు కట్టియకపోవడం కావచ్చు మిమ్మల్ని ఆదుకోకపోవడం కావచ్చు మీకు పట్టాలు ఇవ్వకపోవడం కావచ్చు ఒకవేళ జరగకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా అసలు లేదంటుండు కలెక్టర్ గారు మీకు లేదమ్మా ఈ 3 మంత్రులే చెప్తుర్రు మీకు ఇక లేదమ్మా స్థలం లేదు ఇక మీరు ఇక పోవాల్సిందేమ్మా మీరు లారీలకు అప్లికేషన్ ఇచ్చినా మీకు ఇక లేదు మీకు న్యాయం లేదమ్మా మీకు అందరు అరువులు కాదు మీకు ఆస్తులు ఉన్నాయి అంటారు మాకు ఆస్తులు ఉంటే సారు మాకు కేసు వేయ్యిరి ఎక్కడన్నా ఉన్నదనుకో ఒక కుంట స్థలం ఉందనుకో ఆ కుంట స్థలం నువ్వు తీసుకొని మాకు ఈ స్థలం ఇయ్యి మాకు ఆ స్థలం నువ్వు తీసుకో నాకు ఉందన్నావు కదా ఆ స్థలం నువ్వు తీసుకొని మాకు మా స్థలాల్లో మాకు ఇల్లు కట్టి రేవంత్ రెడ్డి అన్న మా కాడ ఒక కుంట స్థలం మేము ఉండకూడదా మేము పేదవాళ్ళమే ఒక కుంట స్థలం ఉండదా ఎంత పేదవాడికైనా ఉండదా అమ్మా నాన్న సంపాదించింది ఉండదా అరువులుగా మీ ఎందుకు కావు అరువులు మాకు అది 3 ఆడబిడ్డలు 2 మర్దులు మా అత్తగారికి ఒక అరకుంట స్థలం ఉంది ఎక్కడ నవారం కాడ ఉంది నవారం కాడది నాకు వస్తుందా సార్ వస్తుందా మేము బతికేది ఎలుగుమట్ల భూదాన భూమి నవోదయ కాలంలో 10-12 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం అరువులైన వాళ్ళం మేము ఇల్లు కోల్పోయిన వాళ్ళం మేము ఇల్లు కట్టుకున్న వాళ్ళం మేము మాకు ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చినాక నీకు వేరే వాళ్ళకు నువ్వు ఇయ్యి వాళ్ళకు కూడా మేము కాదనట్లే 62 ఎకరాల 7 కుంటలు ఉందాడ నువ్వు 37 కుంటలు నువ్వే దొబ్బితి 31 కుంట నువ్వే దొబ్బినావు బొమ్మలాడి సీనే తీసుకోండు నేను అంటున్నాగా ఇప్పుడు నాకు ఆ ఇల్లు నా ఇల్లుగా పూలగొట్టిన వాడికి నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడలేదు ఇన్ని రోజుల నుంచి కూడా మాట్లాడలేదు ఇలా 3 మంత్రులు ఏం చేయాలి పేదోళ్ళంగా మళ్ళీ ముందు ఎట్లా గెలుస్తాను రేవంత్ రెడ్డి అన్న మొక్క ఎట్లా చెల్తుంది ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు 3 మంత్రులు ఖమ్మం జిల్లాగా ఉన్నారమ్మా మంత్రుల వరకు కానీ మీరు సమస్యను తీసుకెళ్లడం కానీ మీ ఎమ్మెల్యే వరకు కానీ తీసుకెళ్లడం కానీ చేస్తే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ కాడికి పోయిన వాళ్ళందరికీ ఇచ్చిండు సార్ వాళ్ళ కాడికి 60 మంది పోయారు వాళ్ళ తాలూకాలో అంతమంది పోయారు వాళ్ళ తరపున వాళ్ళందరికీ ఇచ్చిండు మేము ఆడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇవ్వలే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఒక స్టేర్ ఇల్లు కట్టుకుంది పిల్లర్లు పోసి కట్టుకురు పిల్లర్లు పోసి కూడా రేకులు వేసుకురు మేమైతే పిల్లర్లు పోసి రేకులు వేసుకున్నాం సార్ కూలి పనికి పోయి 4 పనికి పోయి మా ఆయన నేను కష్టపడి నాకు 2 ఆడపిల్లగాళ్ళు ఆ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పనికి వస్తుందని మేము పోయినాం సార్ అస్సలు నేల పాలు చేసేసిండు సారు మట్టి పాలు చేసిండు మేము ఎట్టా బతుకం మా కడుపు కొట్టిపోయి మేమేం చేయం మేము చేసుకున్న కష్టం అంతా భూమి పాలైపోయి మరి మాకేం నష్టం ఇచ్చిండు మాకు రేవంత్ రెడ్డి అన్న అంటే నమ్మకం న్యాయం మాకెందుకంటే మేము ఓటు వేసినాం మేము పేదవాళ్ళం నువ్వు మాకు న్యాయం చేయాలి మళ్ళీ ముందు భవిష్యత్తులో రావాలంటే మాకు ఇళ్ళ స్థలం ఇస్తే నువ్వు వస్తావన్న గ్యారంటీగా మళ్ళీ మేము ఇంతమంది కూడా అక్కడ 950 ఇండ్లు ఉన్నాయి నువ్వు ఇచ్చిన 300 కాక 950 ఇండ్లు నువ్వు ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇవ్వాలి మేము ఏడుస్తా నీకు బాధ అనిపిస్తుందా దొంగ ఏడుపులు ఏడుతురు అంటారు ఎట్లా ఏడుస్తారు సార్ ఒక నీళ్ళు ఎట్లా వస్తాయి చెప్పు నాకు కూడా ఆరోగ్యం బాగుండట్లేదు మా ఆయన కొంట్లో మంచిగా ఉండదు 2 ఆడపిల్లగాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మేము ఎన్ని కష్టాలు పడి ఇల్లు కూడా కట్టుకున్నాం ఇప్పుడు కట్టిన ఇల్లు కూలగొడితే ఎట్లుంటుంది సారు
మాకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు 45 రోజుల నుంచి కూడా అసలు కంటికి నిద్ర లేదు, నిద్రపోవడం లేదు, కడుపుకి అన్నం లేదు, గబ్బుల్లో భయం అయిపోతుంది. అంత మట్టి పాలు చేసుకున్నాం కదా. మా ఇల్లు మా రేవంత్ అన్న మాట మారుద్దేమో, అయ్యో 100 కూడా ఇయ్యనా అంటాడేమంటే రావట్లేదు. మాకు కావాల్సింది రేవంత్ రెడ్డి అన్న మాకు సాయం చేసి ఈ 3 మంత్రులతో మాట్లాడి, మేము ఎంతమంది ఉన్నాం, 950 మంది ఉన్నారు, ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అందరికి న్యాయం చేయి. నువ్వు తీసుకొని ఏం చేసుకుంటావు? అంత స్థలం నువ్వు ఏం చేసుకుంటావు? పేదోళ్ళకి ఇస్తే నిన్ను తలుచుకుంటారుగా. నీ సత్యంతకాలం మా రేవంత్ రెడ్డి అన్న మాకు ఇల్లు కట్టించిండు, మేము మంచిగా బతున్నాం అని మేము అనుకుంటాంగా. మరి నువ్వు ఎందుకు కట్టట్లేదు? నువ్వు ఎందుకు చేయట్లేదు మాకు న్యాయం? మమ్మల్ని రాజ్యం పాలు ఎందుకు చేసినావు? మమ్మల్ని దేశాల పాలు ఎందుకు చేసినావు? మమ్మల్ని ఎందుకు అడక తింటున్నావు? నువ్వు ఏడ చేస్తున్నావు? పెదాపాయం అన్నావు. నేను చదువుకోలేదు, నాకు రాదు సార్, ఇట్లాంటి ఇంగ్లీషులు రావు సార్, అసలు అచ్చర ముక్క కూడా చదువుకోలేదు. మాకు రేవంత్ రెడ్డి అన్న మా స్థలం మాకు ఇచ్చి మాకు ఇల్లు కట్టించింది అనుకో, ముందు భవిష్యత్తులో కూడా రేవంత్ అన్న వస్తాడు, గెలుస్తాడు. ఖమ్మం జిల్లాలో ఒక్క న్యాయం కూడా లేదు, చాలా ఇండ్లు కూలగొట్టిండు, మొత్తం కూలగొట్టిండు. అది సార్ మాకైతే రేవంత్ రెడ్డి అన్న మా ఇల్లు మాకు ఇచ్చి నువ్వు మళ్ళీ ముందు భవిష్యత్తులో రావాలంటే, మాకు ఇందిరాగాంధీ అంటే బాగా ఇష్టం, అభిమానం, రాజీవ్ గాంధీ అంటే అభిమానం, సూర్యగాంధీ అంటే అభిమానం. నువ్వు ఏం చేస్తున్నావో మాకు ఏం తెలవట్లేదు. మా ఇల్లు మాకు కావాలన్నా నువ్వు మంచి చేసినావు అనుకో, మళ్ళీ ముందు భవిష్యత్తులో కూడా నువ్వే వస్తావు. నువ్వు మంచి చేస్తే మళ్ళీ నువ్వే వస్తావు. అది నమస్తే అన్న.